హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 జూన్ 1న హనుమాన్ జయంతి రాబోతుంది. ఇది అత్తా హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈరోజే ఆంజనేయ స్వామి వారు కూడా జన్మించారు. భక్తులందరూ హనుమంతుడిని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పరంగతుడు, రామభక్తి పారాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెదగాలనేదే ఈ కథ ఉద్దేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తులు తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అది కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి పుత్రుని కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చే కార్యక్రమంలో కుమారునికి ప్రసవిస్తుంది. ఆంజనేయుడు వాయుప్రసాది కావటం చేత వాయునందనుడు అనే పేరు కలిగిందని పురాణ వచనం వివరించింది. అన్నమయ్య ఎలా పుట్టాడు అనేదానికి వివిధ రకాల ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ మలచి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడి హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుడిని వాయునందనుడు అని కూడా అంటారు. ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజున హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఈ ప్రసాదాన్ని చేసి పెట్టాలి. ఈరోజు ఈ నైవేద్యాన్ని పెడితే 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. హనుమ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రసాదం పెట్టి ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది కనుక అందరూ ఈరోజు ఈ ప్రసాదం చేసి పెట్టాలని పెద్దలు చెబుతున్నారు. మరి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు. పిల్లలు, పెద్దలు, ఆడ, మొగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమంతుని నామాన్ని ప్రయాణం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృతి భయం ఉండదు. సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులకు కీర్తించడం ఎవరితరం కాదు. హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. ఆంజనేయులు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముడిని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు. హనుమ రోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆశీస్సు కోసం అని చెప్పిందట. సీతమ్మ వెంటనే రామభక్తుడైన హనుమాన్ జానకి రాముడు దీర్ఘాయుష్యు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పాముకున్నాడు. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. అది హనుమంతునికి శ్రీరామునికి మీద ఉన్న నిరూపమైన భక్తి. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. కలియుగలో హనుమంతుడి ఆరాధన ఎంత పుణ్యప్రదం. ఆంజనేయ స్వామి నామస్మరణలతోనే కష్టాలు దూరమైపోతాయి. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని సొంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడి రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, రెండోది గరుడ,
మూడోది వారాహం, నాలుగోది నరసింహ, ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామనామము, హనుమాన్ చాలీసా వంటివి పఠించాలి. దీపం వెలిగించడం, సింధూరం పెట్టించడం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానందభరితుడు అవుతాడు. అప్పుడే కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి. ఆ 5 కోరికలు ఏమిటి అంటే, ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు, కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు, ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు, భయము, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది, కోరిన కోరిక నెరవేరుతుంది. కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. రోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారికి ఫోటోకి కానీ, రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం, సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పకుండా సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. స్వామికి నైవేద్యంగా సమర్పించిన లేదా వడమాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహు, కేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవది ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి, లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండును నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకు మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలగాగా కట్టుకొని, అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో జై శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పకుండా తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరికాయలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ, కొబ్బరితో చేసిన తీపి పదార్థాలని నివేదన చేయాలి. ఈరోజు ఈ 4ంటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమాన్ ఎంతో సంతోషిస్తాడు. ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. హనుమ పుట్టుక రామును భక్తి పొందడం కోసమే. రామభక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామాన్ని స్తుతించే వారికి అండగా ఉండేందుకే హనుమంతుడు అవతారమెత్తాడు. అలాంటి హనుమ పుట్టినరోజు అయిన హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే దుష్టశక్తులు పారిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనోధైర్యం చేకూరుతుంది. ఈ రోజున హనుమంతుని ఆలయాలలో అర్చనలు, అభిషేకాలు చేయించిన నైవేద్యాలు సమర్పిస్తే ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరాకాండ పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు ఉండవు.
బాధలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి, రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామివారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. హనుమాన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి, జాతక దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగం లేదని బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 పుష్పాలను, 5 తమలపాకులను, 5 అరటి పండ్లను, కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయడం వలన సమస్త బాధలు, రోగాలు, కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. ఇక ఈసారి హనుమాన్ జయంతి 1 తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు 5 అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో మీకు అంతా కలిసి వస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. హనుమాన్ జయంతి రోజు 5 అరటి పండ్లను తీసుకొని వాటిని ఎవరికైనా సరే పేదవారికి ఇవ్వండి. అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు. అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు, ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు. అలాంటి వారికి 5 పండ్లు ఇవ్వండి. 5 పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు. మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము, కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి. కానీ వాటన్నింటితో పాటు 5 అరటి పండ్లను కూడా ఇవ్వండి. అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చేసే స్తోమత లేదు అనుకుంటే కేవలం అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి. యాచన చేసుకునే వారికి ఇవ్వవచ్చు లేదా పేదవారికి ఇవ్వవచ్చు. చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు, తప్పేమీ లేదు. ఇంకొక 5 అరటి పండ్లను గోమాతకు పెట్టండి. ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి పండ్లు ఇవ్వండి. ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. ఈసారి హనుమాన్ జయంతి 1 తారీఖున వచ్చింది కనుక అరటి పండ్లతో ఇలా చేస్తే మీకు కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా అరటి పండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. భూత ప్రేత పిశాచాలను సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటుమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి. ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. ఇటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సైతం సంకేతం హనుమంతుడు. రుద్రాక్ష సంభూతుడుగా శైవులకు రామకార్య దురంధరుడుగా వైష్ణవులకు ఆరాధ్యుడు. హనుమ శారీరకంగా జ్ఞానపరంగా మహాబలవంతుడు. మహాజ్ఞానిక రూపంలో వానరుడ వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ. శక్తులు రెండింటికి స్థానమైనవాడు అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ణి పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన అణువు గలవాడుగా హనుమంతుడయ్యాడు. యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు. ఆంజనేయుడు రామభక్తుడు. ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు. ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు. స్వామి కన్నా మిన్నగా మన్ననలను అందుకున్న సేవకుడు హనుమంతుడు. పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు, పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు,
భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి. భయాలు భ్రమలు పోతాయి. చింతలు చికాకులు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. హనుమంతుని నామస్మరణ చేస్తే వారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.